టీడీపీ ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారా? పార్టీలో క్రమశిక్షణ నెమ్మదిగా మాయమవుతోందా? ఇప్పటికే కట్టుతప్పిన పలువురు తెలుగు తమ్ముళ్ళు పార్టీ లైన్ తప్పేస్తున్నారా? చంద్రబాబు తదుపరి నిర్ణయం ఏంటి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కొందరు మంత్రుల తీరుపై ఎప్పటి నుండో ఆయన అసంతృప్తిగా ఉన్నారట. పార్టీలో ఎవరికి వాళ్లే అన్నట్లుగా వర్మ వంటి నేతల పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అసలు అదేంటో ఇప్పుడు చూద్దాం. క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది. ఇలాంటి పార్టీలో కొందరు నాయకులు మాత్రం గాడి తప్పుతున్నా, మరికొందరు నిత్యం వివాదాల్లో మునిగి తేలుతున్నా, ఇంకొందరు పదవుల విషయంలో అలుగుతున్నా, వీరందరినీ పదే అధినేత సీఎం చంద్రబాబు హెచ్చరిస్తున్నా లైట్ తీసుకుంటున్నారా? ఆయన మాటే లెక్క చేయట్లేదా అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇదే అక్షరాల నిజం. దీంతో ఎమ్మెల్యేల మీద చంద్రబాబుకు గ్రిప్ క్రమంగా తగ్గిపోతోందనే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఒకెత్తైతే కొందరు మంత్రుల తీరు ఆది నుంచి అలాగే ఉంది. వారికి స్వయంగా సీఎం క్లాస్ తీసుకున్నా, హెచ్చరించినా సరే ఇసుమంత కూడా మార్పు రాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్లాసులు, వార్నింగులు ఇవేమీ కొందరికి చెవికెక్కడం లేదని, వాళ్ల వైఖరి మారడం లేదని టాక్ నడుస్తోంది. మరోవైపు మెల్లిగా తొండముదిరి ఊసరవెల్లి అయినట్టుగా ఆ నేతల వైఖరి మారుతోందని టీడీపీ వర్గాల్లోనే మాట్లాడుకుంటున్న పరిస్థితి వచ్చిందంటే అసలేం జరుగుతోందనేది అధిష్టానానికి అంతు చిక్కడం లేదట. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి పట్టుమని 10 నెలలైనా పరిపాలన ఎలా ఉందని చూడ్డానికి ఇది చిన్న సమయమే కావచ్చు. కానీ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, మరికొందరు మంత్రులు గాడి తప్పుతున్నారన్న వాదనలు బలపడుతున్నాయి. వాస్తవానికి ఇలాంటి విషయాల్లో చంద్రబాబు చాలా సీరియస్గా ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, తేడా వస్తే మామూలుగా ఉండదు అని సీఎం సభలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో నేరుగా హెచ్చరిస్తున్నా, మరికొందరిని సీఎంఓకు పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చి పంపుతున్నారు. అయినా సరే ఆయా ఎమ్మెల్యేలు, మంత్రుల్లో 1% కూడా మార్పు రాలేదట. దీంతో పలువురి ఎమ్మెల్యేల పనితీరు పట్ల పార్టీని, అటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిందనే అభిప్రాయానికి బలంగా చేరుకున్నట్టుగా ఉంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 5వ సీఎం అయిన పెద్దాయన ఎమ్మెల్యేలు, మంత్రుల మీద గ్రిప్పు పెంచుకోలేకపోవడం ఏంటి? ఆయన చెప్పినా నేతలు ఎందుకు లెక్క చేయట్లేదు? ఎందుకిలా పట్టు జారుతోంది అని టీడీపీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో ఎంత రచ్చ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎమ్మెల్యేలు కొలికపూడి శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, అరవింద్ బాబు ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు చెప్పుకుంటూ పోతే 10ల సంఖ్యలో ఉన్నారు. వీరికి తోడు మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎస్వీఎస్ఎన్ వర్మ లాంటి వారు అలాగే తయారయ్యారు. ఈ మధ్యనే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నారని వర్మపై వార్తలు వచ్చాయి. ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం పర్యటనలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇలా 2 రోజులకోసారి ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటోంది. ఇదిలా ఉంటే పార్టీలోని 6 ఎమ్మెల్యేలు అలిగినట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల నియామకమేనట. తమను ఏమాత్రం ఒక్క మాట కూడా అడగకుండానే నియామకాలు జరిగాయని అసంతృప్తితో రగిలిపోతున్నారట. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును ఏమాత్రం సంప్రదించకుండానే ఉండి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని చంద్రబాబు టీడీపీ వారికి కాకుండా జనసేనకు ఇవ్వడంతో చిన్నబుచ్చుకున్నారట. దీంతో రఘురామను సీఎం లైట్ తీసుకున్నారనే చర్చ సాగుతోంది. ఇదే విషయంలో మొత్తం 6 ఎమ్మెల్యేలు తమతో చెప్పకుండానే నియామకాలు జరగడంతో అధిష్టానంపై అసంతృప్తి, అసహనంతో ఉన్నారట. వీరిలో ఒకరిద్దరు రాజీనామా చేస్తామని కూడా బెదిరిస్తున్నారని తెలిసింది. అయితే నామినేటెడ్ పోస్టుల కోసం 4 పేర్లు పంపమని సీఎంఓ నుంచి ఫోన్లు చేసినా, సీఎం నేరుగా చెప్పినా ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని స్వయంగా చంద్రబాబే పలుమార్లు చెప్పారు. అటు ఎమ్మెల్యేలు, ఇటు మంత్రులు, కొందరు మాజీలను సరైన సమయం చూసి కొట్టాలని, దెబ్బ పడితే మరోసారి ఇలాంటి పనులు చేయడానికి ఎవరూ సాహసించకూడదనేలా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలిసింది. ఏడాది కాక మునిపే చర్యలు తీసుకుంటే బాగోదని కాస్త ఆచితూచి అడుగులేస్తున్నారని సీఎం సన్నిహితులు చెబుతున్నారు. అధినేత తీసుకునే కఠిన చర్యలు ఊహించని రీతిలో ఉండబోతున్నాయని మరికొందరు చంద్రబాబు ఆప్తులు చెబుతున్నారు. ఈ లెక్కను చూస్తే కొందరు ఎమ్మెల్యేలకు, మంత్రులకు గట్టిగానే మూడినట్టే అన్నమాట.
ఈ క్రమంలోనే ఆ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అబ్బే హెచ్చరించారంతే కదా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ ఎమ్మెల్యేలు అనుకున్నారేమో కానీ మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఓవైపు వీరి వ్యవహారాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంటే మరోవైపు ఇవే వైసీపీకి ప్రధాన అస్త్రాలుగా మారాయి. దీంతో నిత్యం ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఎమ్మెల్యే లేదా ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తల వ్యవహారం తీరుపై మీడియా, సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. అందుకే ఒకరిద్దరు ఎమ్మెల్యేలపై గట్టి చర్యలు తీసుకుంటే మిగిలిన వాళ్ళంతా దెబ్బకు సెట్ అయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. నిజానికి చంద్రబాబు క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. ఇది తెలుగు ప్రజలందరికీ బాగా తెలుసు. అలాంటిది ఎందుకో ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వ్యవహార శైలి భిన్నంగా ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాలేదని ఇలా ఉన్నారో లేదంటే ప్రభుత్వంలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కూడా ఉన్నాయి కాబట్టి కాస్త సమయం తీసుకుంటున్నారో తెలియట్లేదు. ముఖ్యమంత్రి మౌనాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న తెలుగు తమ్ముళ్ళు మరింత రెచ్చిపోతున్నారు. ఇసుక, లిక్కర్, రియల్ ఎస్టేట్, భూముల ఆక్రమణ, బెదిరింపులు, వాటాలు ఇలా రకరకాల వ్యవహారాల్లో తరచూ వివాదాస్పదం అవుతూనే ఉన్నారు. వారి పనుల్లో అక్రమ, అవినీతి సంపదలో బిజీగా ఉండిపోయిన ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం కార్యకర్తల బాగోగులను కూడా పట్టించుకోవడానికి సమయం కేటాయించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.